బ్రదర్ హాయ్ బ్రదర్. బిగ్ బాస్ చూస్తున్నారా అన్న? మీకు బిగ్ బాస్ లో నచ్చిన వ్యక్తి ఎవరు ఇప్పటి వరకు? ఇప్పటివరకు నచ్చిన అయితే గౌతమ్. అందరూ మంచిగా ఆడుతున్నారు, కాకపోతే ఎక్కువ ముక్కా అవినాష్ అంటే ఇష్టం. ఎందుకన్నా? అంటే కామెడీ బాగా చేస్తున్నాడు. తన వల్లనే బిగ్ బాస్ కొంచెం ఇంప్రూవ్ అయింది కాబట్టి కొంచెం అతని మీదే నాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే బ్రదర్, ఇప్పుడు టాప్ 1 లో ఎవరు ఉంటారని మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ థింక్ గౌతమ్ ఆరు నిఖిల్. ఓకే అన్న, మీరు ఎవరు కొట్టేస్తున్నారు అసలు ఈ సీజన్ లో? సీజన్ లో నేను ప్రస్తుతం అయితే అవినాష్ కి వేసాను, గౌతమ్ కృష్ణ కూడా వేసాను. ఓకే అన్న, మీకు అసలు నిఖిల్ లో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటండి? నిఖిల్ లో మెంటల్లీ ఫిజికలీ మంచిగా ఆడుతుంటాడు. గేమ్ అయినా ఏదైనా మంచిగా ఆడుతుంటాడు. తను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంటాడు. బ్యాడ్ క్వాలిటీ అంటే ఏం చెప్తాను నిఖిల్ లో? బ్యాడ్ క్వాలిటీ అంటే కొంచెం కంట్రోల్ చేసుకోడు, తనలో తను కొంచెం కంట్రోల్ చేసుకోలేడు. యాంగర్ అయినా ఏదైనా కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోకుండా అతి మీదుగా వాడుతుంది అనమాట. గౌతమ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? గౌతమ్ గేమ్ కూడా మంచిగా ఉంది. అస్వాదం 2.0 ఇప్పుడు 3.0. ఓకే బ్రదర్, మరి గౌతమ్ లో మా అంటే మైనస్ పాయింట్స్ అంటే మీరు ఏం చెప్తారు? మైనస్ అంటే తనతో ఆడుతున్నాడు కానీ మెంటల్లీ ఫిజికలీ కొంచెం తక్కువ ఉండనమాట. ఎవరు మీకు చూస్తాం? నేను అంటే మొన్న కలర్స్ గేమ్ ఆడారుగా, ఎవరు గౌతమ్ కృష్ణ నిఖిల్, అందులో కొంచెం వీక్ గా అనిపించాడు. ఓకే బ్రదర్, మరి ఇప్పుడు నబీల్ అఫ్రీద్ కూడా ఇంత లాంగ్ వచ్చాడు. నబీల్ అఫ్రీద్ గేమ్ కూడా చాలా బాగుంటది, చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని అన్నారు. అతను ఎందుకు మరి టాప్ 1 లో లేరంటారు మీరు? టాప్ 1 అంటే ఎక్కువ ఆడియన్స్ నుంచి ఎక్కువ ఆదరణ పొందలేకపోయాడు. ఎందుకు పొందలేడు ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? మీకు ఏమి అబ్జర్వ్ చేస్తారు? నేను అతనిలో ఎక్కువ ఏం అబ్జర్వ్ చేయలేదు, ఇలా ముగ్గురు ఎక్కువ అబ్జర్వ్ చేశాను. ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ గేమ్ కూడా మంచిగా అనిపించింది. ఈ సీజన్ లో లేడీస్ ఎవరు కొట్టలేదు కాబట్టి బిగ్ బాస్ టైటిల్ ఈసారి తను కూడా కొట్టే అవకాశం ఉంది. కాకపోతే లాస్ట్ వరకు ఏం జరుగుతుందో చూడలేము, చెప్పలేము. అలాంటప్పుడు ప్రేరణ ఈసారి టైటిల్ కొడుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? టాప్ 1 లో అయితే ఉండొచ్చు, కాకపోవచ్చు, చెప్పలేము. ఓకే అన్న, ఇప్పటి వరకు మీకు ఈ సీజన్ లో బాగా అంటే ఎక్కువగా నచ్చిన వ్యక్తి ఎవరు అండ్ నచ్చని వ్యక్తి ఎవరు? ముక్కా అవినాష్. అంటే నచ్చని వ్యక్తి అంటే ఎవరు ఉండరు, ఎక్కువ నచ్చిందంటే ముక్కా అవినాష్, ఎందుకంటే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు కాబట్టి అతను. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు వీళ్ళు కూడా టాప్ 5 లో ఉంటే బాగుండు, మిస్ అయిన వీళ్ళని టాప్ 5 లో అంటే మీరు ఎవరి గురించి చెప్తారు? రోహిణి కూడా ఉంటే బాగుండని. రోహిణి ఎంటర్టైన్మెంట్ బాగా ఎంటర్టైన్మెంట్ ముక్కా అవినాష్ రోహిణి ఎంటర్టైన్మెంట్ బాగుంటది. అలా అంటే అప్పుడు మరి టేస్టీ తేజ కూడా బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. టేస్టీ తేజ గేమ్ ఎలా అనిపించింది? టేస్టీ తేజ కూడా మంచిగా అనిపించింది భయ్య. సో ఓవరాల్ గా మీరు ఎవరు కొట్టేస్తారు అండ్ ఎవరు విన్ అయితే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు? ఐ థింక్ గౌతమ్ కృష్ణ అనుకుంటాను నేను. గెలుస్తారు? గౌతమ్ కృష్ణ గెలిస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? ఎవరు గెలిచినా మనం చేసేది అందరం హ్యాపీ. థ్యాంక్ యూ బ్రదర్.